ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈరోజు వాక్య భాగము చూద్దాం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని నేను చెప్పే కన్నా ముందుగా ఒక చిన్న స్టోరీ మీకు చెప్తానండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడట. అయితే ఆ వ్యక్తి ఉన్న ఊరిలో ఒక పెద్ద కొండ ఉందంటండి. ఆ కొండ ఆ ఊరి ప్రజలందరికీ ఎంతో ఆటంకంగా ఉందంట. ఎందుకు ఆటంకంగా ఉంది అంటే, ఆ ఊరిలో ఉన్న ప్రజలు పక్క ఊరికి వెళ్ళాలంటే ఆ ఒక పెద్ద కొండ ఎక్కి అదంతా దాటుకుని పక్క ఊరికి వెళ్ళాలి. అయితే ఈ ఎక్కి వెళ్ళే మార్గంలో కొంతమంది మరణిస్తున్నారంట, మరికొంతమందికి గాయాలు తగులుతున్నాయంట, మరికొంతమందికి అక్కడ ఉన్నటువంటి కొన్ని విషసర్పాల వల్ల, కొన్ని జంతువుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు గురవుతున్నారంట. అయితే ఇవన్నీ గమనించినటువంటి ఈ వ్యక్తి ఒక ఆలోచన చేశాడు. ఈ యొక్క కొండలో నుండి ఒక సొరంగం తవ్వి ఒక మార్గాన్ని సిద్ధపరిస్తే ఈ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సులువుగా పక్క ఊరికి వెళ్ళిపోతారు కదా అని చెప్పి అతను ఆ ఒక్క కొండని తవ్వడం ప్రారంభించాడంట. ఈ యొక్క కార్యం చూస్తున్నటువంటి ఊరి ప్రజలందరూ కూడా అతన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారంట, హేళన చేస్తున్నారంట. అదేమన్నా 20 అడుగులు 30 అడుగులున్న గుంత అనుకుంటున్నావా? నువ్వు 1-2 రోజులు కష్టపడితే అది మార్గం ఏర్పడడానికి. ఇది పెద్ద కొండయ్యా, ఇంత పెద్ద కొండని తవ్వి నువ్వు ఒక రోడ్డు వేయాలంటే అది నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు అని చెప్పి ఆ ఊరి ప్రజలు అతన్ని ఆటంకపరుస్తూ ఆ పని ముందుకు సాగనివ్వకుండా అతన్ని వెనక్కి లాగుతున్నారంట, ఎంతగానో డిస్కరేజ్ చేస్తున్నారంట. వాళ్ళు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి హృదయంలో ఒకటి నిశ్చయించుకున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎంతమంది నన్ను ఆటంకపరిచినా సరే, ఎంతమంది నన్ను వెనక్కి లాగినా సరే, నేను మాత్రము ఈ పని ముగించి తీరుతాను అని అనుకున్నదే తడవుగా ఆ ఒక పని ప్రారంభించాడట. అయితే కొద్ది సంవత్సరాలకి తను అనుకున్న విధంగానే ఆ కొండంతా తవ్వి ఒక రోడ్డు అక్కడ వేయడము ప్రారంభించాడు. అదంతా చూసిన ఊరి ప్రజలు ఎంతో ఆశ్చర్యపడ్డారట. ఆహా, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు అనుకున్నట్లుగానే ఈ యొక్క కొండంతా తవ్వి రోడ్డు ఏర్పాటు చేసావు మా అందరి కోసం, ఈ ఊరి ప్రజలందరి ప్రాణం కాపాడావు, మేమందరము కూడా ఒక నూతనమైన మార్గంలో పక్క ఊరికి వెళ్తాము ఇక నుంచి అని చెప్పి అతన్ని ఆ ఊరు వారందరూ మెచ్చుకున్నారంట. హల్లెలూయా. ఈ యొక్క స్టోరీ ద్వారా మీకు ఏమర్థమైంది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి ద్వారాలు తెరవబడును. అవునండి, మనము తట్టగా దేవుడు మనకు ఒక ద్వారాన్ని తెరుస్తాడంట. చాలాసార్లు ప్రభువు మనకు ఒక కార్యాన్ని చెయ్యమని, ఒక పని చేయమని ఆజ్ఞాపిస్తారు. నువ్వు ఈ ఉద్యోగం చెయ్యి, నువ్వు ఈ వ్యాపారాన్ని ప్రారంభించు, నువ్వు సేవ చెయ్యి, పక్క ఊరికి వెళ్ళి సేవ చెయ్యి, నేను ఆ పక్క ఊరిలో అనేకులను నీ కొరకు ఏర్పాటు చేసున్నాను, వారందరికీ వాక్యం కరువైపోయింది, నువ్వు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించు, వారందరికీ రక్షణలోకి తీసుకురా అని చెప్పినప్పుడు, ప్రభు చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో ఆహ్లాదంగా ఆ పనిని చాలామంది ప్రారంభిస్తారు. వారి జీవితంలో ఏదైతే అనుకుంటారో అది చేయడము ప్రారంభిస్తారు. అయితే రోజులు గడవగా ఆ పనిలో కష్టాలు వచ్చినప్పుడు, ఆ పనిలో ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు, వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో మనుషులు వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నప్పుడు, ఎన్నో ఆటంకాలు గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వెంటనే హృదయంలో ఒక ప్రేరేపణ కలుగుతుంది. ఇది దేవుడి చిత్తమేనా, లేకపోతే నా ఊహ ఇది, నేనే ప్రేరేపించబడి నాకు నేనుగా ఇది చేసేస్తున్నానేమో, అందుకే ఇన్ని ఆటంకాలు నాకు ఎదురవుతున్నాయి, అందుకే ఇన్ని ఎదురు దెబ్బలు నేను తింటున్నాను, ఈ యొక్క పని నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను అని చాలామంది ఫిల్టర్ అయిపోతారండి. అక్కడే దేవుడి చిత్తాన్ని చేయకుండా వెనక్కి వచ్చేస్తారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కార్యారంభము కన్నా కార్యాంతము మేలు. మీరు ప్రారంభించడం కాదు గొప్పతనము, ప్రారంభించిన దాన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆ పని ముగించిన వారు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు మీకన్నా కూడా మీ సమస్యలు అధికంగా ఉంటే, మీకన్నా కూడా మీ సమస్య పెద్దగా ఉంది అంటే కనుక దేవుడు అక్కడ మీకు ఒక సూచన చూపిస్తున్నాడు అని అర్థం అండి.
ప్రభు అక్కడ మిమ్మల్ని వాగ్దాన భూమికి నడిపించబోతున్నారు. మీరు రైట్ ప్లేస్కి వెళ్ళడానికి అక్కడ ఆ పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి అని అర్థమండి. మీకన్నా మీ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ప్రాబ్లంని కూడా మీరు సాల్వ్ చేసుకోగలుగుతున్నారంటే మీరు ఇంకా సరైన ప్రాంతంలో లేరు అని అర్థమండి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఆటంకాలు వస్తున్నాయని దేవుని పని చేయడము ఆగిపోద్దు. మనుషులేదో అంటున్నారని దేవుడు మీకు ఇచ్చిన దాన్ని విడిచిపెట్టద్దు. నేను చెప్పిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు విత్తవలసిన చోట విత్తుతూ ఉండు. నేను ప్రతిఫలం ఇచ్చేవాడిని, నేను మనుషులని ఆకర్షించేవాడిని నేను. మనము చేసే పని చిన్నదైనా సరే అది కొద్ది మందికే వెళ్ళినప్పటికీ కూడా దాని ద్వారా గొప్ప ఫలితాలు, గొప్ప పంటని మనం కోస్తున్నప్పుడు అది పరలోక రాజ్యంలో గొప్ప సంతోషానికి కారణమవుతుంది. మీ చేసే పనిని బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మీకు ఎదురుదెబ్బ తగులుతున్నప్పుడు, శ్రమల గుండా మీరు వెళ్తున్నప్పుడు బాధపడొద్దు. కానీ తట్టండి తట్టండి తట్టండి, ప్రయత్నించండి ప్రయత్నించండి, మరొక్కసారి ప్రయత్నించండి. ఫెయిల్యూర్ అవుతుంటే మరొక్కసారి ప్రయత్నించండి. అంతేగాని దేవుడు చెప్పిన పనిని మాత్రము అస్సలు విడిచిపెట్టద్దు. మీరు నిజంగా దేవుని చిత్తంలో ఉన్నవారైతే కనుక, దేవుడి చిత్తంలో మీరు పిలువబడి ఆ ఒక పని కొరకు ఎంచుకున్నబడిన వారైతే కనుక, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి అన్ని శక్తులు కూడా ఆ పని మీరు చేయడానికి కావలసినటువంటి అభిషేకాన్ని, జ్ఞానాన్ని, అటువంటి నడిపింపును మీకు ఇవ్వడానికి దేవదూతలు కూడా సహాయపడతాయండి. కనుక అడగండి. మీ శక్తి సరిపోకపోతే ప్రభువా నాకు సహాయం చేయి, పరిశుద్ధాత్మదేవా నన్ను నడిపించు అని మీరు అడిగినట్లయితే, మీరు వెదిగినట్లయితే, మీరు అడిగిన వాటికి ప్రతిగా రెట్టింపైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మరి ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని నేను నమ్ముచున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. అవును, తట్టుడి మీకు తెరవబడును, ద్వారాలు తెరవబడును అని నువ్వు చెప్తున్నావు తండ్రి. దేవా, మరి ఇక్కడ ఎంతమందికి అయితే ద్వారములు మూయబడి ఉన్నాయో, వాళ్ళు వెళ్ళకుండా అనేకమైనటువంటి అపవాది శక్తులు వారిని అడ్డగిస్తున్నాయో, యేసు నామంలో మూయబడిన ప్రతి ద్వారమును తెరియుచున్నాము. మూయబడిన ప్రతి బంధకాన్ని తెరియుచున్నాము యేసు నామంలో. నా తండ్రి, వారి ఉద్యోగుల్లో వారికి సఫలతనివ్వండి, వారి వ్యాపారంలో వారికి సఫలతనివ్వండి. ముఖ్యంగా మినిస్ట్రీలో ఉన్నటువంటి నీ బిడ్డల్ని, పాస్టర్స్ని, దైవజనులు అందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. చిన్న చిన్న పల్లెటూర్లలో ఉంటూ సేవ చేస్తూ మరి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్న నీ సేవకుల్ని దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. నన్ను అడిగితే నిశ్చయముగా నేను పరిశుద్ధాత్మను నేను నీకు అనుగ్రహిస్తాను అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు. పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ సేవకుల్ని ఈ సమయంలో నాకు కనపరుస్తుండగా తండ్రి, వారందరికీ నిశ్చయంగా పరిశుద్ధాత్మను దయచేయండి. పరిశుద్ధాత్మను కుమ్మరించుచున్నాం యేసు నామంలో. నీ అభిషేకాన్ని కుమ్మరించుచున్నాం యేసు నామంలో. నా తండ్రి, నీ నామంలో మూయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది. నీ నామంలో పాడైపోయిన ప్రతి కార్యము కూడా తిరిగి మరలా చక్కగా మార్చబడుతుంది ప్రభా. నీ నామంలో గొప్ప జయం ఉన్నది, నీ నామంలో గొప్ప విడుదల ఉన్నది. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువే ఉండదని నువ్వు వాగ్దానం చేస్తుండగా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించి గొప్ప మేలులు వారి జీవితంలో పొందుకునే విధంగా నూతన కార్యాలు వారి యొక్క కుటుంబాల్లో, వారి సేవా జీవితాల్లో, వారి యొక్క పనిచేస్తున్న స్థలాల్లో జరిగించమని వేడుకుంటూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. మీరు ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డారా? ఈ యొక్క ప్రాంతము ఆశీర్వదించబడిన ప్రాంతం అండి. ఇది ఒక వాగ్దాన భూమి. ప్రభు మాకు వాగ్దాన భూమిగా ఈ ప్రాంతాన్ని మాకు ఇచ్చారు. ఇక్కడ ఏది విత్తినా సరే అది నూరంతలుగా దీవెన కలుగుతుంది. కనుక ఈ వాక్యాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ఈ పరిచర్యలో మీరు కూడా ఆర్థికంగా సహకరించండి. దేవుడి కొరకు మనము శ్రేష్టమైన కానుకలను విత్తినప్పుడు అది ఒక ఆశీర్వాదం కలిగినటువంటి ప్రాంతంలో, వాగ్దాన భూమిలో మనం విత్తినప్పుడు ప్రతిఫలంగా గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలు మీ జీవితంలో కూడా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఆప్తులకు, మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క సందేశాలను షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. దేవుని ప్రేమ, గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.